ప్రభువుకి స్తోత్రాలు. దేవుణ్ణి ఎంత స్తుతించినా మనము రుణస్థులమే. దేవుడు స్తుతి స్తోత్రాల మీద ఆధారపడినవాడు. 2 కొరింథీ 3:17లో ఒక మాట వ్రాయబడింది, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం. స్వాతంత్రం అంటే బానిసత్వం నుండి తొలగిపోవాలి, దాస్యానికి గురి కాకుండా స్వేచ్ఛగా జీవించేది. అందుచేతనే ప్రభు యొక్క ఆత్మ ఉన్న చోటనే ఆత్మీయ స్వాతంత్రం ఉంటుంది. ఆత్మీయ స్వాతంత్రం. వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దేర్ ఈజ్ లిబర్టీ. प्रभु का आत्मा है वह स्वतंत्रता है. స్వతంత్రము కావాలి, బానిసత్వం పోవాలి. అయితే స్వతంత్రత ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఆత్మదేవుడు తాండవమాడాలి. సంఘాల్లోనేమి, క్రైస్తవ కుటుంబాల్లోనేమి, దేశాల్లోనేమి, ప్రజల మధ్యనేమి. అయితే ఆత్మ స్వాతంత్రము కావాలి, అది అవసరమైంది. రోమా 8:21లో దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గల ఆ యొక్క స్వాతంత్రం నిరీక్షణ కలిగి ఉండాలి. దానికే సహోదరులార నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండద్దు. మనము నిరీక్షణ కలిగిన ప్రజలము. లోకస్తులకు నిరీక్షణ లేదు. మనము నిరీక్షణ, ఎందుకంటే మనము దేవుని మీద, నిజదేవుని మీద నిరీక్షణ ఉంచాము. అందుచేత మనం నిరీక్షణ. యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో 25వ వచనంలో ఒక మాట ఉంది, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక. అయితే వినాలా, మర్చిపోకూడదండి. అంటే విన్నదాన్ని మనస్సులో ఉంచుకుని విన్న ప్రకారంగా జీవించాల. ఏం వినాలా? లోకములు ఎన్నో పనికిరానివన్నీ వింటున్నాం. అవి మనకు మేలు చేయవు, కీడుకు ప్రాప్తిస్తుంది. దేవుని మాట వినుట మేలు. దేవుని మాట పాపము చేయకుండా కాపాడుతుంది, చెడుగులో మానవుడు ప్రవేశించకుండా కాపాడుతుంది. అందుచేతని రోజు దేవుని వాక్యము చదవాల. వాక్యం నిన్ను బ్రతికిస్తుందండి. నిన్ను పాప జీవితంలోనికి పోకుండా కాపాడుతుంది, పాపానికి దూరము చేస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది. దేవునికి ఎంత దగ్గరైతామో పాపమంత దూరం అయిపోతుంది. అయితే ఈ దినము డైలీ బ్రెడ్ వింటున్న శ్రోత, దేవుని వాక్యము చదువు, దేవునికి దగ్గరగా ఉండు, ఆత్మీయ స్వాతంత్రాన్ని పుంజుకో, నీ జీవితము ధన్యమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా జీవితాలు మా తండ్రి ఆత్మీయ స్వాతంత్రముతో పొంది ఆత్మీయంగా జీవించేదానికి కృప దయచేయండి. ఎంతమంది నాయనా స్వాతంత్రము లేక బానిసత్వము కింద నలిగిపోతున్నారు, నేడే వారికి ఆత్మీయ స్వాతంత్రమును అనుగ్రహించి కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.